హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా. సో మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పేజ్ని ఫాలో చేయండి. అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి జూనియర్ అండ్ సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి అప్లై అది ఎలా చేయాలి, ఏమేమి అర్హతలు ఉండాలి ఏంటి అనేది ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. అయితే దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చి మనకి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి మార్చి 3వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. దీనికి సంబంధించి అప్లై చేయాలనుకుంటే మీ యొక్క వయసు ఎంత ఉండాలంటే మార్చి 5వ తారీఖు 2025 నాటికి 18 సంవత్సరాలు దాటి ఉండాలి, 30 సంవత్సరాలు లోపు ఉండాలి. ఓకేనా. సో అదేవిధంగా ఏజ్ రిలాక్షన్ కూడా ఉంది. సో మనకి ఏదైతే ఓబీసీ వారికి 3 years, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా వారికి 5 years అయితే ఏజ్ రిలాక్షన్ అయితే ఉంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి 1000 రూపాయలు అయితే ఉంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి అయితే సర్వీస్ మ్యాన్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీమేల్కి ఫీజు అయితే ఏమీ లేదు. సో మీరు ఈ విధంగా పోస్టులకు సంబంధించి వివరాలు మనం ఒకసారి చెక్ చేసినట్లయితే కనుక ఇందులో సీనియర్ అసిస్టెంట్ 4 పోస్టులు అయితే ఉన్నాయి, సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి 21 పోస్టులు అయితే ఉన్నాయి, సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి 47 పోస్టులు అయితే ఉన్నాయి, ఇక జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్కి సంబంధించి 152 పోస్టులు అయితే ఉన్నాయి. సో దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఏమేమి క్వాలిఫికేషన్స్తో ఈ యొక్క పోస్టులు అయితే అప్లై చేసుకోవచ్చు అంటే కనుక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక ఫైర్ సర్వీస్ సంబంధించి 10th క్లాస్ మీరు ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు 3 years అప్రూవ్డ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఆటోమొబైల్కి సంబంధించి చేసి ఉండాలి. సో అది కాకుండా ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినా సరే మీరు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఆ యొక్క పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ రేడియో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇక సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా బీకామ్ విత్ కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ సంబంధించి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇక సీనియర్ అసిస్టెంట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి అప్లై చేయాలనుకుంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాలి, లేదా మాస్టర్స్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్ యాజ్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి అర్హత అయితే ఉండాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందంటే కనుక దీనికి సంబంధించి ఒక రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత కంప్యూటర్ లిటరసీ టెస్ట్ అయితే ఉంటుంది, థర్డ్ వచ్చి మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ విధంగా మనకి 5 స్టేజెస్లో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో శాలరీ వచ్చి సీనియర్ అసిస్టెంట్కి వచ్చి 36,000 నుంచి దాదాపుగా 1,10,000 వరకు కూడా ఉంటుంది. సో ఇక జూనియర్ అసిస్టెంట్కి వచ్చి 31,000 నుంచి 92,000 వరకు కూడా ఈ యొక్క శాలరీ అయితే ఉండనుంది. ఓకేనా. సో అప్లై చేయడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ అనేది బయోలో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్ అర్హతతో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్తో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.